రాయలసీమ అని వినగానే ఎర్ర మట్టి, ఎండలు, రాళ్ళు మాత్రమే గుర్తొస్తాయి. కానీ అది నిజం కాదు. అది రాయలసీమ గుండె చెప్పుడు వినని చెవిది తప్పు. ఈ నేల రక్తపు చరిత్ర చెబుతుంది, త్యాగపు తీర్థం అందిస్తుంది, బంధము, గౌరవము, గడియారం లాంటి నిబద్ధత నేర్పుతుంది. ఈరోజు మనం తెలుసుకుందాం రాయలసీమ యొక్క గొప్ప చరిత్రను. అయితే రాయలసీమ అంటే ఏంటి? ఇది పంట నేల కాదు, చెమటతో పంటను పండించిన మనస్సుల నేల. ఇక్కడ సూర్యుడు ఉప్పొంగే వేడితో పొగలు కక్కిన రాయలసీమ రైతులు మాత్రం గుండె పొంగే నవ్వులతో భూమిని ముద్దాడతారు. అతనికి తెలుసు ఇది పంట కాదు, పుట్టినిల్లు లాంటిది అని. ఎండలు ఉన్న నేల అంటే ఇక్కడ అందాలు లేవని ఎవరు చెప్పారు? అనంతపురం యొక్క అపారమైన భూమి ఉంది, కడప యొక్క గొప్ప గుహలు ఉన్నాయి, కర్నూలు యొక్క చారిత్రక కోటలు ఉన్నాయి, చిత్తూరు యొక్క సత్వవృత్య ఆధ్యాత్మికత, ఇవన్నీ కలగలిపితే రాయలసీమ అనే మహాకావ్యం. రాయలసీమలో మనిషి తక్కువ మాట్లాడతాడు, కానీ గుండెల నిండా సముద్రం అంతా ప్రేమ నిండి ఉంటుంది. ఇక్కడ సంబంధం అంటే ఇల్లు కాదు, హృదయం లాంటిది. గెస్ట్ అంటే అతిథి కాదు, దేవునితో సమానం. రాయలసీమలో ఒక్కసారి తిన్న ఇడ్లీ రుచిని మనస్సుతో మర్చిపోలేరు. ఇక్కడ నేల రాళ్లతో కాదండి, దేవుళ్ళతో నిండి ఉంటుంది. శ్రీశైలం వరల్డ్ ఫేమస్ ఆధ్యాత్మికత శక్తి కేంద్రం. అహోబిలం నరసింహస్వామి, ఆర్షిల్స్ అందాల కలయిక, శ్రీ వెంకటేశ్వరుని అడుగుజాడలు తొలిసారి భూమి మీద తాకిన నేల మన రాయలసీమ. ఎర్రమట్టి అంటే కేవలం మట్టి మాత్రమే కాదు, సింహం శ్వాస తీసిన వీరుల రక్తం. సర్వేపల్లె రాధాకృష్ణ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, పొట్టి శ్రీరాములు రాయలసీమ అనగానే గర్వంగా గుర్తొచ్చే పేర్లు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథ. దేశం కోసం ప్రాణాలు అర్పించడమే కాదు, దేశ గౌరవం కోసం ప్రాణాలను సైతం విడిచిన నేల మన రాయలసీమ. ఎక్కడ లేని అనుబంధం, కష్టాలు కాదు, కష్టాన్ని గెలిచిన గర్వం. ఈ నేలపై నడిచిన వాళ్ళు గెలవకపోయినా తలదించుకోరు, ఎందుకంటే వాళ్ళు రాయలసీమ వాళ్ళు. ధైర్యంగా చూస్తూ గర్వంగా చెప్పుకోండి, నీవెక్కడి వాడివని అడిగితే నేను రాయలసీమ ముద్దు బిడ్డనని. అందుకే రాయలసీమ అంటే రాళ్ళు కాదు రక్తం, ఎండలు కాదు ఎక్కడ లేని ఒప్పందం, కష్టాలు కాదు కష్టాన్ని గెలిచిన గర్వం. ఈ నేలపై నడిచిన వాళ్ళు ఓడిపోయినా తలదించుకోరు, ఎందుకంటే వాళ్ళు రాయలసీమ వాళ్ళు. ధైర్యంగా చూస్తూ గర్వంగా చెప్పుకోండి, నీవు ఎక్కడి వాడివని అడిగితే నేను రాయలసీమ ముద్దు బిడ్డనని. ఈ వీడియో నచ్చినట్లయితే మీ సీమ ప్రేమను పంచుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన రాయలసీమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పండి.